గాక. కూడి వచ్చిన దేవుళ్ళందరికీ యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న బిడ్డలకు శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. దేవుడు మానవుని తన పోలిక చొప్పున తన స్వరూపంలో చేశాడు. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో తన పోలికగా చేసి ఏం చేసిందంటే మానవుణ్ణి తనకంటే తక్కువ మానిగా చేశాడు. ప్రజలు ఎందుకనంటే దేవుడు వేరే ఒక పోలికగా చేయలే. దేవుడు మానవుని నిన్ను నన్ను ఏం చేశాడంటే తన పోలికన చొప్పునే చేసిండు, తన స్వరూపంలో ప్రకారంగానే చేసిండు, కానీ వేరొక పోలికగా చేయలే. ఎందుకు అనంటే దేవుడు ఆ చేసిన దేవుడు ఎందుకనంటే దేవుడు ఎలాంటి వాడో నువ్వు అలాంటి వాడై ఉండడానికే దేవుడు ఏం చేశాడంటే తన పోలిక చొప్పున తన స్వరూపంలోనికి స్వరూప ప్రకారంగా చేశాడు. అయితే మానవుడు ఏం చేసిందంటే అంతరంగమందును బాహ్యమందును దేవుని వంటి వాడు. అయితే ఆజ్ఞను మీరి మానవుడు ఏం చేసిందంటే ఆజ్ఞను మీరి పాపము చేసిన బట్టి దేవుని యొక్క పోలికను దేవుని యొక్క స్వరూపాన్ని మానవుడు కోల్పోయాడు. ఆ కోల్పోయిన ఆ స్వరూపాన్ని మరలా చేస్తానికి దేవుడు ఏం చేసినంటే మానవుడు ఏం చేసినంటే మరలా నువ్వేం కావాలంటే దేవుని దగ్గరికి తక్కువగా చేసింది ఎందుకనంటే మరలా ఆయన స్వరూపంలోనికి మార్చబడాలి అని అంటే దైవికమైన స్వభావం రావాలి, దేవుని యొక్క స్వభావం రావాలి, దేవుని యొక్క మనసు రావాలి, దేవుని యొక్క ఆలోచన రావాలి. అందుకే యేసు ప్రభు అంటాడు, ఒక వ్యక్తితో మాట్లాడుతాడు, అయ్యా వీడు గుడ్డివాడై పుట్టడానికి వీడి కన్నవారా పాపం చేసిందని యేసు ప్రభు అడిగితే వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికే వీడు ఏం చేసిందంటే వీడు గుడ్డివాడై పుట్టిండు, వీడు గుడ్డివాడై పుట్టాడు అంటే వీళ్ళ యొక్క మనోనేత్రాలు తెరవబడాలంటే దేవుని క్రియలు ఏం చేయాలంటే ఇతని ఎడల ప్రత్యక్షపరచబడాలి అని అంటే దేవుణ్ణి ఘనపరిచే వాళ్ళు కావాలి, దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళు కావాలి, దేవునితో నడిచే వాళ్ళు కావాలి. ఎందుకనంటే ఆయన స్వభావంలోనికి రావాలి అని అంటే ఆయన స్వరూపంలోనికి రావాలి అని అంటే ఆయనకు దూరంగా ఉండి నీవు నేను ఏమి చేయలేము, ఆయన స్వరూపంలోకి మార్చబడలేము. ఎందుకనంటే ఎందుకనంటే ఆయన ఒక చిన్న ప్రవక్త అంటాడు, వారు ఎంతో సొగసైన వారు అంటే దేవుని సొగసు కోల్పోయాడు, దేవుని స్వరూపాన్ని కోల్పోయాడు, దేవుని సౌందర్యాన్ని కోల్పోయాడు. అయితే ఆ సౌందర్యంలోనికి మనం మార్చబడాలి అని అంటే మనం ఏం కావాలంటే దేవునితో నడవాలి. ఎలా నడవాలి అని అంటే అనుదినము మనము దేవునితో నడవాలి. అయితే ఉదయకాలమే దేవాది దేవుడు వచ్చేసి ఏదోను తోటలోకి వచ్చినప్పుడు ఏం చేసిందంటే ఆదాము తోటి ఎప్పటికీ దేవుడు చల్లపుడొచ్చి మాట్లాడేటప్పుడు మాట్లాడినప్పుడు మంచిగానే ఉన్నాడు. ఎప్పుడైతే అపవాది ఏం చేసిందంటే వారి మధ్యలోకి ఎంటర్ అయ్యిండో, అపవాది ఎంటర్ కాగానే ఏం చేసిందంటే తినద్దన్న పండును తిన్నారు, చేద్దన్న పనులు చేసిండు. తర్వాత దేవుడు రాగానే ఆదాము అవ్వలు ఏమైపోయిందంటే దాక్కున్నారు. ఆదాము ఏం చేసిందంటే తన భార్య అవ్వైన ఏం చేసిందంటే దేవుడు పిలిచినప్పుడు ఏం చేసిందంటే వాళ్ళు దాక్కోవడం స్టార్ట్ చేశారు. ఈనాడు కూడా ఎందుకు అనంటే పాపము మనిషిని భయపెడతా అంటది, పాపము మనిషిని భ్రమ పెడతా అంటది, పాపము మనిషిని ముఖస్థుతి చేస్తా అంటది, పాపం ఏం చేస్తుందంటే మానవుని పతనము చేస్తా అంటది.
అందుకే ఏం చేసిందంటే ఈనాడు దేవుడు చేసిండు, ఎలా చేసిండో మనం ఏం కావాలంటే దినదినమైన పోలికలోకి మార్చబడాలి. ఎందుకు అనంటే ఈనాడు సర్వ సమాజం ఏమైపోతుందంటే వాళ్ళు ఏమైపోతుందంటే అపవాది ఎప్పుడైతే వాళ్ళ లోపాలకి వెంటర్ అయిపోయిందో ఎంటర్ కాగానే ఏమైపోయిందంటే అపవాది చెప్పింది ఏం కాదంటే ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుడు వద్దన్న పనే చేస్తాము. దేవుడు చెయ్యమన్నది మనం చేస్తే దేవుని యొక్క మార్గంలో మనం నడిచినప్పుడు దినదినము ఏం చేస్తామంటే దినదినము ఆయన పోలికల్లోకి స్వరూపంలోకి మార్చబడతాం. అందుకే ఆదాం ఏం చేసిందంటే ఆదాం అన్నాడు, అయ్యా ఆదాం ఏం చేసిందంటే వెనకక్సి పెట్టేసి నేను పాపం చేసడానికి ఈమె కారణం. తర్వాత ఎందుకు అనంటే నెపములు మోసే స్వభావము, అంటే నెపములు అంటే కారణములు చెప్పడం, అంటే నువ్వు ఈమె ఇస్తే ఈమె ద్వారానే నేను పండు తిన్నా అంటే అవసరం అనుకుంటే దేవుని పైన కూడా నెపములు మోసే స్వభావము ఆదాములో ఉన్నది, ఆదాములో ఉన్నది. అంటే ప్రియదేవుని ద్వారా మనం గమనించాలి. అంతే ఈనాడు ఏమైపోతుంది అంటే ఈనాడు క్రైస్తవ సమాజం కానీ లేక దేవుని పిల్లలు అనబడిన వాళ్ళు ఎలా అయిపోతున్నారంటే దినదినము కూడా ఏం చేస్తుందంటే దేవుడు వద్దన్న పనులను చేసేసి అయిష్టంగా జీవించేసి ఏం చేస్తుందంటే దేవునికి ఇష్టంగా బ్రతకలేకపోతాము, ఇష్టంగా బ్రతకలేకపోతున్నారు. అందుకే ఇక్కడ ఏమంటారంటే మమ్మల్ని ఎవరు చూచెదరు అని వాళ్ళకు వాళ్ళే ఏం చేస్తుందంటే తీర్మానం చేసుకున్నట్టుగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. యెషయా గ్రంథంలో ఒక ప్రవక్త మాట్లాడుతూ ఉంటాడు, అక్కడ ప్రజల ప్రస్తావన చూసి మాట్లాడుతూ ఉంటాడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 29వ అధ్యాయము చూడండి 15వ వచనమా, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచి వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూస్తా ఉన్నారు? ఎందుకంటే ప్రియదేవుని ద్వారా ఈనాడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు చూడట్లేదు అని అనుకున్నాడు. ఆదాం అవ్వలు ఏమనుకున్నారంటే దేవుడు మమ్మల్ని చూస్తున్నాడా అని అనుకుంటే ఏం చేసిందంటే వాళ్ళు దేవుడిచ్చిన మహిమ వస్త్రాలను కోల్పోయి దేవుడిచ్చిన ఆ మహిమ వస్త్రాలను, ఆ దేవుడిచ్చిన ప్రసన్నతను, ఆ దేవుని యొక్క ఆ ఏదోను వనం నుంచి ఏం చేసిందంటే వాళ్ళు పాపము చేయగానే నెట్టివేయబడి అక్కడి నుంచి ఏం చేసిందంటే వారితో సైతము కూడా ఏం చేసిందంటే భూమి కూడా శపించబడదు. అంటే దేవుని ద్వారా మనం కూడా దేవుని మాట మనం వినాలి. ఎందుకు అనంటే అపవాది ఏం చేసిందంటే అపవాది అనేవాడు లోకములో ఉన్నాడు, లోకములో సంచారం చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే వాడు లోకములో ఉండి ఏం చేసిందంటే వాడు ఏం చేసిందంటే వాడు పడద్రోయబడిన వాడు. వాళ్ళ ఆలోచన అంతా దేవుని పిల్లలను పడద్రోయడము, పరిశుద్ధంగా జీవించకుండా ప్రత్యేకంగా బ్రతకకుండా వాడు చేసే స్వభావం ఏంటిదంటే పడద్రోయడమే వాళ్ళ లక్ష్యం. అయితే మనం ఏం కావాలంటే మనము అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. ప్రజలారా హల్లెలూయా. మనము దేవుని పిల్లం కనుక మనం ఏం కావాలంటే మనము అపవాది కనుక చోటిస్తే పాపం చేసే అవకాశం విశ్వాసకు ఉంటుంది. పాపము చేస్తానికి, పాపము చూస్తానికి, పాపం మాట్లాడడానికి ఈ పాపం ఏం చేస్తుందంటే చివరికి ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే నువ్వు మంచిగానే బయటికి కనబడతా ఉంటావు, కానీ నువ్వేం కనంటే నీ లోపల ప్రార్థన అనేది ఉండదు, వాక్యం అనేది ఉండదు. ఎందుకు అనంటే దీని ద్వారా తదాంతరం ఏమైపోతుందంటే ఎలాగైతే శపించబడిన అనుభవంలోనికి
ఏ వ్యక్తి ద్వారా పాపం అయితే ప్రవేశిస్తుందో వారు కూడా, వారి కుటుంబాలు కూడా శపించబడిన అనుభవంలోనికి మార్చబడతాయి. అందుకే ఆదామును చూడండి, మనం ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ మనం కనుక చూస్తే మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించుకునే వారికి శ్రమ. అంటే చూడండి, మమ్మల్ని ఎవరు చూస్తూ ఉన్నారు అనేది వాళ్ళ కాన్సెప్ట్. ఎందుకనంటే దేవుడు చూడట్లేదు కావచ్చు అనుకుంటాం. అందుకే ప్రియదేవుని ద్వారా నువ్వు ఎందుకనంటే దైవ సన్నిధి నుంచి ఆదాము ఏం చేసిందంటే, ఆదాముకు అన్ని సమకూర్చాడు దేవుడు. ఆదాము ఏం చేసిందంటే దేవుడు వద్దన్న పని చేసిండు, అపవాది మాటలు విన్నాడు. అయితే ఈనాడు దేవుని పిల్లలమైన మనము దేవుని మాటలే మనం వినాలి. దేవుని యొక్క ఆలోచనలే దేవుని ఆలోచన చేత మనం నింపబడాలి, దేవుని మాటలతో నింపబడాలి, దేవుని తలంపులతో నింపబడాలి అని అంటే ప్రతి దినాన్ని వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థించాలి. మనం ఏం కావాలంటే మనము దేవుని పిల్లలు, ఎందుకంటే దేవుని పిల్లలతోనే సహవాసం చేయాలి. దేవుని పిల్లలతోనే సహవాసం చేయాలి. మనము తర్వాత దేవునితోనే సహవాసం చేయాలి. అంటే దేవుడు అంటే వాక్యమైన దేవుడు, ప్రార్థనైన దేవుడు. ఇది లేనప్పుడు ఏం చేస్తారంటే పాపము లోపించే అవకాశం వస్తూ ఉంటుంది. పాపము ఏ కోణంలో వస్తుందో చెప్పలేము, ఏ మార్గం నుంచి వస్తుందో చెప్పలేము. అలాగున ఏం చేసిందంటే ఈనాడు ఆధ్యాత్మిక చచ్చిపోయి భౌతికంగా బ్రతుకుతా ఉన్నారు. అందుకే ఇక్కడ ఏమంటారంటే ఏంటిదంటే వాళ్ళు ఏమంటారు, తమ ఆలోచనలు అంటే యెహోవాకు కనబడకుండా లోపల. అక్కడ అంటే ఇంకొక మాట, మమ్మల్ని ఎవరు చూస్తూ ఉన్నారు, మా పని ఎవరికి తెలియను. చూడండి, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు తన ముఖ కాంతిలో రహస్య పాపాలు చూసేవాడు. అనంట నువ్వు చేసే పాపపు తలంపులు, నువ్వు చేసే పాపపు క్రియలు ఎందుకనంటే రేపు ఏం చేస్తాయంటే నీ కుటుంబాన్ని అవమాన పాలు చేస్తాయి, అపకీర్తి పాలు చేస్తుంది. అందుకే బైబిల్లో ఒక మాట చెప్తా ఉంటాడు. ఎందుకనంటే ఈ పాప మాట ప్రజలను ఏం చేస్తారంటే పాపము అవమానాన్ని కలగజేస్తున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. చూడండి ప్రియదేవుని ద్వారా సామెతల గ్రంథము 14వ అధ్యాయము చూడండి. 14వ అధ్యాయము 34వ వచనం. నీతి జనములు ఘనతకిక్కుటకు కారణం. ఎందుకనంటే నువ్వు యేసయ్య రక్తము ద్వారా కడగబడితే నువ్వు నీతిమంతురాలుగా, నువ్వు పరిశుద్ధురాలుగా, ప్రత్యేకించబడిన బిడ్డగా దేవుడు కోరుకున్న స్థానము ఆయన రక్తము ద్వారా కడగబడినప్పుడు కడగబడిన జీవితము పరిశుద్ధమైన జీవితం. అది అందుకనంటే ఆ నీతి ఏం చేస్తాడంటే ఘనతకెక్కుటకు కారణమవుతుంది. పాపము ప్రజలకు అవమానం కలగజేస్తుంది, నీ కుటుంబానికి అవమానం కలగజేస్తా అంటది. ఎందుకనంటే బైబిల్లో మరొక చోట కూడా ఒక మంచి మాట రాయబడి ఉంటాంటది. ఎందుకనంటే ఈ మాటలు దేవుడు చూడండి ప్రజల ద్వారా వారు తలంచిన తలంపులేనట ఏమైపోయినట్టు అంటే వారికి అవమానము అపకీర్తి కలగజేసినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. చూడండి బైబిల్ గ్రంథంలో ఒక మాట, హబాకు రాసిన గ్రంథము, హబాక్ 2వ అధ్యాయము 10వ వచనం. నీవు చాలా మంది జనములను నాశనము చేయుచు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. అంటే చూడండి, నాశనము చేసేది తన వంతే. అంటే సాతాను స్వభావమే మనుషులో ప్రవేశం చేసి దేవునికి దగ్గరగా ఉండకుండా ఏం చేస్తాడంటే నష్టము చేసడం అంతే. తర్వాత తన పైన తనమే నేరం మోపుకుంటా అంట.
నేరారోపణ స్వభావం. ఎందుకనంటే మనము ఆదాము చెప్పవచ్చు, అమ్మా ఆదాము తన భార్యకి చెప్పాలి, అమ్మా దేవుడు ఈ పండు తినద్దన్నాడమ్మా, దేవుడి స్థలాలకు వెళ్ళొద్దన్నాడు, ఈ దృశ్యాలను చూడొద్దన్నాడు, ఇది దేవుడికి ఇష్టమైంది కాదు. ఎందుకనంటే మనము ఎక్కడైతే ఉంచాడో ఆ స్థలంలో ఉండడము మనకు యోగ్యము, మనకు ఆశీర్వాదము, మనకు దీవెన, మనకు క్షేమము. దేవుడికి ఈ స్థలంలో మనం నిలబెట్టింది కాబట్టిగా మనం ఆశీర్వదించబడడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పాలి. ఆదాం చెప్పలే, కానీ అన్ని తెలిసి పాపము చేయడం చాలా ప్రమాదం. అయితే ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే నువ్వు చాలా మంది జనములను నాశనము చేయొచ్చు, నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు, నీ దురాలోచనలు నీ ఇంటి వారికి అవమానం తెత్తది. నువ్వు చేస్తానవే, నువ్వు అనుకుంటా ఉన్నావు, నా భర్తకు నేను మంచిగానే ఉన్నా, నా భార్యకి నేను మంచిగానే ఉన్నా, నా పిల్లకి నేను మంచిగానే ఉన్నా. లోపల ఆలోచనని పిల్లలు చూడరు. లోపల జరిగే చెడు ప్రక్రియ, లోపల జరిగే అంతరంగం భావం ఏం చేస్తుందంటే, ఏ చెడైతే ఆలోచన వచ్చిందో వెంటనే కడుక్కోవడం స్టార్ట్ చేయి. యేసు రక్తాన్ని ఆస్వాదించు. ఆయన యేసు రక్తము, ఎందుకంటే నేను నీకు దూరం, దేవునికి దూరం కాకుండా సమీపస్తులుగా చేసేదే రక్తం. సమాజం కోల్పోకుండా చేసేదే ఆయన రక్తం. ఎందుకనంటే ఆయన రక్తం ఏం చేస్తుందంటే నిన్ను పరిశుద్ధునిగా చేసి ఆయనతో సమాధాన పరిస్తే నువ్వు ఎప్పుడు సమాధానంగానే ఉంటావు. ఎందుకంటే ప్రేదేన్ ద్వారా వాళ్ళు ఏం చేసిందంటే ఏదోను వనం నుంచి వాళ్ళు నెట్టివేయబడిన తర్వాత శపించబడిన అనుభవంలోనికి వచ్చేసి, శపించబడిన అనుభవానికి వచ్చేసరికి ఏమైపోయింది అని అంటే ఈ గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, పిచ్చి మొక్కలు అన్ని మొలవడం స్టార్ట్ అయినాయి భూమి పైన. ఎవరి ద్వారా? ఆదాము ద్వారా. ఎవరి ద్వారా? పాపం చేసిన వ్యక్తి ద్వారా. ఇంట్లో నష్టం రావడానికి కారణం ఏంది? పాపం చేసిన వ్యక్తే. ఇలా చేయడాన్ని బట్టి ఏం చేసిందంటే అపకీర్తి, అవమానం జరగడానికి కారణం ఏంటంటే ఆ పాపపు తలంపులు, పాపపు కోరిక, పాపపు ఆలోచన. ఇంటికి వెళ్ళక చదివితే ఆదామును ఏం చేసిందంటే నెట్టి వేసేసి ఖడ్గజ్వాలను పెట్టిండు దేవుడు. దేవుడు నెట్టి వేసేసి ఏం చేసిందంటే అక్కడ దేవుడు ఏం చేసిందంటే మనము చూస్తే అక్కడ మనకు అర్థమయ్యేది అదే ఆలోచన. చాలా మంది ఇప్పుడు బైబిల్లో అవుతారు. దయచేసి అది చేయాలి. నువ్వు సబ్జెక్ట్ కదా. అందుకే ఈ స్వభావం ఎందుకనంటే ఆదాము ఏదైతే చేయొద్దన్నాడో అదే చేసిండు ప్రేమదేవుగా. ఎందుకు అనంటే అపవాది నుంచే అనారోగ్యం కానీ, సమస్యలు కానీ, శోధన కానీ జరిగేది అదే. అందుకే అంటాడు, ఒక ప్రేమించే కుటుంబాన్ని దగ్గరికి యేసుప్రభు దగ్గర వెళ్తాడు. యేసుప్రభు వెళ్తే వాళ్ళ చెల్లెలు అంటారు, అయ్యా నువ్వు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడు అని అంటాడు. పాప యేసుప్రభు ప్రేమించేవాడు ఎలా రోగం వచ్చదని అంటవచ్చు వారు. యేసుప్రభు అంటే ఆ రోగం వచ్చింది అని అంటే నువ్వు అనుకుంటే ఏం చేసినంటే దేవుడు ఎందుకు అనంటే ఈ వ్యాధిని మరణం కొరకు రాలేదు. ఈ సమస్య నీ సమస్య నిన్ను ముంచివేయడానికి రాలేదు. అంటే అక్కడ దేవుని మహిమ కొరకు వచ్చింది. మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో చూడండి బ్రదర్. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం. అతని అక్క చెల్లెళ్ళు, ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. చూడండి, ఎందుకు అనంటే ప్రేదిన ద్వారా ఏ రోగం వచ్చినా అంటే మనం అనుకుంటా ఉంటాం రోగం కాగానే ఏం చేస్తామనంటే ప్రభుకు దూరం మనం స్టార్ట్ అయింది అంటారు చాలా మంది.
రోగం కానీ, అప్పు కానీ, తర్వాత సమస్యలు కానీ ఏమవుతుందంటే దేవుని సన్నిధినే దూరం అయిపోతా ఉంటాడు. అంటే ఇక్కడ యేసు ప్రభు చెప్పే మాట ఏమంటాడంటే అక్కడ 4వ వచనం, యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు కాదు వచ్చింది, కానీ దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది. చెప్పలు వచ్చి ప్రభు ఒక సమస్య వచ్చింది అని అంటే దేవునికి సమీపంగా రావడానికి, అపవాది వచ్చింది అని అంటే అపవాదిని దూరపరిచి దేవుని హత్తుకోవడానికి అపవాది అక్కడ ఒక సమస్య క్రియేట్ చేస్తాడు. వాని సమయం ఎంతట ప్రవక్తగా, ఎందుకంటే యోహాను రాస్తా ఉంటాడు ప్రకటన గ్రంథంలో, అంటాడు కదా వాని సమయం కొంచెమేనని. అంటే కొద్ది క్షణముల్లోనే యేసుప్రభు అంతటికే యేసుప్రభుకే ఎంతో ఈ భూలోకం అంతటి నేను మహిమలను చూపించిన వాడు క్షణంలో నిన్ను ఆశ చూపెట్టి మోసం చేయలేడా అపవాది. అందుకే మనం ఏం కావాలంటే దేవుని పిల్లలు మనం ఏం కావాలంటే మెలకువగలిగిన జీవితం కలిగి ఉండాలి. మెలకు అంటే ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలి. దేవుని యొక్క మాటలు ఆలోచనతో నింపబడాలి, దేవుని వాక్యముతో నింపబడాలి, దేవుని శక్తితో నింపబడాలి, దేవుని అభిషేకముతో నింపబడాలి, దేవుని ఆత్మతో నింపబడాలి. నింపబడాలి అని అంటే శరీరక్రియలు చంపబడాలి. శరీరక్రియలు చంపబడాలి అని అంటే దేవుని వాక్యాన్ని చదవాలి. ఎందుకనంటే నెహెమియా కాలంలో ఒక జోమాట ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఒక జాము ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంతా చదువుతూ ఉన్నారు. అంటే దేవుని పిల్లల లక్షణం ఎందుకనంటే పాపం వాళ్ళలోనికి రాకూడదు. వాళ్ళ ఆలోచన నెహెమియా కాలంలో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న భక్తుల స్వభావం ఏంటంటే, యూదుల స్వభావం ఏంటంటే పాపం మా లోపల ఏ విధంగా ప్రవేశించకూడదు. ఎందుకనంటే పాపం వచ్చిందా మేము పతనం అయిపోతాం. అందుకే ప్రతి ద్వారా మనం ఏం కావాలంటే దేవుని పిల్లం కనుక మనం ఏం కావాలంటే పాపానికి అవకాశం ఇవ్వకూడదు. అందుకే ఇక్కడ పౌలు చెప్తాడు, మీరు అపవాదికి చోటు ఇవ్వకూడదు. చూడండి ఎక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం, అపవాదికి చోటు ఇవ్వకూడదు. చూడండి ప్రజల ద్వారా మనము కూడా ఎందుకనంటే అపవాది చోటిస్తే వాడు తలపైన కూర్చుంటాడు, చోటిస్తే చాటుకైనా వస్తా అంటాడు, చాటుగా చాలా సీక్రెట్లు చెప్పిస్తా అంటాడు, నీ ద్వారా చాలా సీక్రెట్లు మెయింటైన్ చేపిస్తా అంటాడు. సీక్రెట్గా తాగుమంటూ అంటది, సీక్రెట్గా సినిమాలకు వెళ్తా అంటది. ఎవరు చూస్తాను లేనా, నేను ఎవరు చూడట్లేదు, నేను ఎవరు చూడట్లేదు అని చెప్పేసి ఏంటంటే మెయింటైన్ చేస్తా అంటది. ఎందుకనంటే అపవాది ఏం చేస్తుందంటే వాడు కీర్తిపరుడు, వాడు ఏం చేస్తుందంటే ఎందుకనంటే నీ ఆత్మీయ జీవితం పతనమే, వాడు పతనం చేయడం వల్ల లక్ష్యం. ఇలాంటి చాలామంది పతనం అయిపోయాడు. ఆదాము లెక్క జడ్డు చనిపోయాడు. ఆదాం ఏం చేసిండు, ఎందుకనంటే తినద్దామన్న పని తినేం చేసిండు, చనిపోయాడు. ఎలా చనిపోయాడు? ఆత్మీయ మరణం చనిపోయాడు. భౌతికంగా బ్రతికే ఉన్నాడు, కానీ వాక్యముతో ఎంత టచ్ చేసినా చలనం లేదు. అందుకే ఈనాడు విశ్వాసికి ఎంత వాక్యము గుచ్చినా, వాక్యము పొడవబడిన, వాక్యముతో కొట్టబడిన స్పందన లేదు. చనిపోయాడు, వాస్ డెడ్, చనిపోయాడు. అందుకే ఎందుకంటే ప్రజల ద్వారా మనం ఎందుకు అనంటే మనము అపవాదికి చోటు ఇవ్వకుండా. అందుకే ఇక్కడ దావీదు భక్తుడు ఒకసారి మాట్లాడుతూ ఉంటాడు, ఏమంటాడు, అయ్యా మరలా నన్ను బ్రతికించవా అంటే చచ్చిపోయిన వ్యక్తి మళ్ళా ఇలా బ్రతికించవా అన్న కారణం వచ్చేస్తాడు. కానీ ఆయన చనిపోయింది ప్రేదేన్ ద్వారా, ఆయన చనిపోయింది ఎలాగనంటే మృత్యువులుగా మనం చచ్చిపోయాడు. చూడండి అన్న 85వ కీర్తన 6వ వచనం, నీ ప్రజలు నీ యందు సంతోషించును
చెప్పుచున్నాడు. ఏంటిదట చెప్తా ఉన్నాడు చూడు, అయ్యా నీ ప్రజలు నీ యందు సంతోషించినట్టు. ఎందుకంటే వారికి సంతోషం లేదు, సమాధానం లేదు. దేశమంతా పాపముతో శాపముతో నిండి ఉన్నది. ఆనందం కూడా దేశం నుంచి వెళ్ళిపోయిందట అని యెషయా ప్రవక్త రాస్తా అంటాడు. నిజంగా కుటుంబంలో సంతోషం లేదు, వాస్తవంగా సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, ఆనందం లేదు. నీ ప్రజలు సంతోషించినట్లుగా మాట్లాడుతాడు అక్కడ. ఎందుకు అని అంటే చూడండి ప్రజెంట్ మనం ఆ మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథం వెళ్దాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా చదువుకోవచ్చు. ఎందుకనంటే ఆ యెషయా గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం. దేశం కేవలం వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్ల సొమ్మగును. ఆలోచనమా చూడండి ప్రేదేన్ వారా అక్కడ. ఎందుకనంటే దాని నివాసులు శిక్షకు పాత్రులై పనిష్మెంట్ ఒక విధంగా పడతా ఉన్నది. అందుకే ప్రేదేన్ వారా ఎందుకనంటే సంతోషము లేదు, సమాధానము లేదు. కారణం ఎందుకనంటే దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడో నువ్వు అక్కడనే ఉండాలి. దేవుడు ప్రార్థించమన్నప్పుడు ప్రార్థన చేయాలి. దేవుడు నిన్ను వాక్యాన్ని హత్తుకోవాలి. ప్రార్థనలో మనం అనుదినము మెలకువ కలిగిన జీవితం జీవించాలి. ఏ రాత్రి చూసినా విశ్వాసి మెలకువ కలిగిన ఆత్మతో నింపబడాలి. ఎందుకనంటే ఈ ప్రార్థన ఆత్మ మనం లేనప్పుడు లోకములో, ఎందుకనంటే అపవాది ఏ కోణములోనే వస్తా ఉంటుంది. అపవాది ఏ కోణంలోనే ఎత్తా అంటది. నువ్వు ఇంటికి వెళ్ళాక చదివితే వాడు అటు ఇటు తిరుగువాడు. వాడు ఎక్కడి నుంచో వచ్చేసిండు. ఎక్కడికి వచ్చిండు? దేవుని సన్నిధికే వచ్చేసాడు. ఇప్పుడు మనం చెప్పేది కూడా వాడు వింటాడు. కొంతమందిని వాడి కంట్రోల్లో తీసుకుంటా అంటాడు. వాక్యం విన్నట్టుగా వింటాడు, వాడు దాని నుంచి డైవర్ట్ చేస్తా అంటాడు. అందుకే ప్రియదేన మనం గమనించాలి దేవుని పిల్లము. అందుకే ఇక్కడ అంటాడు కీర్తనకారుడు, కోరాహు కుమారుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకనంటే నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మలను బ్రతికింపవా అంటే చనిపోయాడు. ఎందుకనంటే ఎలా చనిపోయాడు అని అంటే ఆధ్యాత్మికంగా చచ్చిపోయాడు, భౌతికంగా జీవిస్తావు. అంటే నువ్వు ఎందుకనంటే ఆధ్యాత్మికంగా చనిపోతే అది ఆ చావు నరకానికే సిద్ధమైతే. కానీ నువ్వేం కావాలంటే లోకానుసారంగా భౌతికంగా నువ్వు చావాలే, ఆత్మ సంబంధంగా బ్రతకాలి. పౌలు అంటాడు, మేము దినదినము చనిపోచున్నాం. దేని కొరకు? క్రీస్తు కొరకు. పాపం విషయమే చనిపోతా ఉన్నాం, లోకం విషయమే చనిపోతా ఉన్నాం, లోకాశల విషయమే చనిపోతా ఉన్నాం. అంటే బ్రదర్ ద్వారా మనం ఏం కావాలంటే దేవుని పిల్లము. ఎందుకనంటే ఈ వాక్యము ద్వారా దేవునితో నడుస్తూ ఉంటే, ఎందుకనంటే మనం ఏం కావాలంటే ఎప్పుడు కూడా దేవుణ్ణి ఘనపరిచే బిడ్డలుగా, దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగా, దేవుణ్ణి కొనియాడి దేవుని మార్గంలో నడిచే వారమై ఉండాలి. అందుకే సావాసం కూడా ఏం చేస్తారంటే వాళ్ళు సావాసము రకరకాల సావాసాలు చేశారు. చాలా మంది సావాసం తాగుబోతంతో కూడా స్నేహం ఉంటాడు. కానీ ఎందుకు అనంటే ఈ దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తా ఉంటుంది. నీ సాంగత్యం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి, పరిశుద్ధులతో ఉండాలి. ఎందుకు అబ్రాహాముతో విడిచిపోయిన లోతు ఏమైనా బాగుపడ్డా? పరిశుద్ధ సావాసం కూలిపోయింది. అందుకే మనం కనుక చూస్తే ఇక్కడ దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తా అంటారు. చూడండి మనం ఎక్కడ, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:33 మోసపోకుడి
దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తాంటది. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు. అందుకంటే ప్రియదేని ద్వారా మనం ఏం కావాలంటే దేవునితో సావాసం చేయాలి. దేవునితో సావాసం చేయాలి. ఎందుకనంటే దేవుడు నిన్ను ఏం చేసిందంటే నిన్ను నన్ను దేవుని కంటే కొంచెం తక్కువగా చేసి అది ఫుల్ఫిల్ కావాలంటే దేవునితో మనం జీవించాలి. చేయాలి అని అంటే ఆయన ఎందుకనంటే చూడండి, మనం 8వ కీర్తనలో ఉంటుంది మాట, దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేసిండు. 8వ కీర్తన 5వ వచనం. దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వాని కిరీటము. ఎందుకనంటే ప్రియదేని వారా ఇక్కడ 5 రకాల ఆశీర్వాదంలో ఆదాము కోల్పోయాడు. ఎందుకనంటే ఒక్క పాపం చేసినందుకు. మనం అనుకుంటాను చేసిన చిన్న పాపమే, చిన్న తప్పే కదా, ఇది పాపమా అనుకుంటాం. నువ్వు చిన్న అబద్ధం కూడా పాపమే. చిట్టడి పుట్టడి అయిపోతానే. అందుకే సంతోషము సమాధానం కలగాలంటే ఎందుకనంటే దేవునితో మనం సహవాసం చేయాలి. దేవునితో సహవాసము చేసి మనం ఏం కావాలంటే దేవుని ఆత్మతో మనం నింపబడాలి. ఎందుకు అనంటే నువ్వు దేవుని మహిమపరుస్తా అంటేనే. ఎందుకనంటే దేవుని ఆత్మ రావాలి అని అంటే దేవుణ్ణి మహిమపరచడం ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, ఉపవాసము ద్వారా, నీ క్రియల ద్వారా ఏం కావాలంటే ఈ చెడు నడవని అంత దూరము చేసి ఏం కావాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. చాలా మందికి ఎందుకంటే మనం ఏం చేసినా దేవునికి మహిమ రావాలి, దేవునికి ఘనత రావాలి. దేవుడు ఎందుకనంటే అక్కడ చెప్పిన మాట ఎందుకనంటే ఒక సమస్య వచ్చిందంటే దేవునికి సమీపంగా రావడానికి కానీ దేవునికి దూరంగా. అందుకే ఇక్కడ కీర్తనకారుడు కూడా కొంత స్వభావాల గురించి ఆ నడవడికల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ సాంగత్యం గురించి మాట్లాడుతూ ఉంటాడు. చూడండి ఇక్కడ 26వ అధ్యాయం, కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. చూడండి, పనికి మాలతో కూడా మీరు సాంగత్యం పెడతాను. ఏం లేదా అంటే ఉట్టిగానే అంటాడు. ఉట్టి మాటలు మాట్లాడేవారు మరీ భక్తిహీనులు అవుతారట అని పౌలు చెప్తా ఉంటాడు. దేవుని గురించి మాట్లాడు, దేవుని గురించి ఆలోచన చేయి, దేవుని గురించి తలంపులు చేయి. అప్పుడు నువ్వేం చేస్తావంటే నువ్వు పట్టినది పరిస్థితిని మారుస్తా అంటాడు దేవుడు. దేవునితోనేమో తక్కువ నడిచేసి లోకముతో ఎక్కువ జీవిస్తే ఇక నీకు దేశంలో ఉన్న ఆశీర్వాదాలు కావాలి, అభిషేకం కావాలి. ఎందుకనంటే దేవుని మాట వినడానికి నీ చెవియొగ్గవు, కానీ లోకంలో ఎన్నో వాటికి మాత్రం చెవు తెలుసుకుంటా ఉంటావు, నోరు కలుసుకుంటా. అందుకే ఇక్కడ అంటాడు పనికి మాలిన వారితోనే సాంగత్యము చేయను, వేశ్యదారులతో. నటన జీవితం, భక్తి నటన ఉంటా అంటది. పైకి మాత్రం ప్రార్థన చేస్తే నువ్వేమనుకుంటావు అంటే మా పాస్టర్ గారు కూడా ఇట్లా ప్రార్థన చేయలేదు అనుకుంటావు. డెవిల్ అట్లా కప్పేస్తా ఉంటది. అందుకే ఈ భక్తిహీనులను మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. చదవాలి. అందుకే ప్రియజన్మరా ఎందుకనంటే వేశ్యదారిని, ఎందుకనంటే నేను పాపినైనా క్షమిస్తా కానీ వేశ్యదారిని క్షమించాలంటే ప్రియజన్మరా గమనించాలి. మనము ఎందుకనంటే మనము వాక్యము ద్వారా, ఎందుకనంటే వాక్యమైన దేవుడు ఏం చేస్తానంటే ఆ వాక్యము ద్వారా నేనేం చేస్తానంటే ఆయన రూపములోనికి, ఎందుకనంటే ఆ వాక్యం ఏం చేస్తానంటే దేవుని చేతిలోనికి వచ్చినప్పుడు రూపాంతరము చెందుతా అంటాడు. దేవుని వాక్యము నేను ఎందుకంటే రూపాంతర పరిచేదే వాక్యమే నిన్ను నిలబెడతా అంటది, వాక్యమే నిన్ను బలపరుస్తా అంటది, వాక్యమే నిన్ను నడిపిస్తా అంటది. ఆ వాక్యమే లేనప్పుడు, నీ హృదయంలో లేనప్పుడు పాపము చేసడానికి అవకాశాలు చాలా ఉంటాయి. చూడండి కీర్తనల గ్రంథం 119వ కీర్తన 73వ వచనం.
నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. ఏంటిది రూపు? ఏంటిది? రూపాన్ని దిద్దుతా అంటే కుమ్మరి చేతిలో మట్టి ఉన్నప్పుడు పూజను చేస్తాడు, కుండను చేస్తా అంటాడు, రంజన చేస్తా అంటాడు. వడ్లవాని చేతిలోనికి తుమ్మ చెట్టు వచ్చినప్పుడు బాగా ముళ్ళు తీసేసి మంచిగా చక్కన చెక్కేసి చెక్కుతా అంటాడు. చెక్కుతా అంటే ఏం చేయాలంటే ఓర్చుకోవాలి చెట్టు. మానవుని స్వభావం ఏంటంటే తుమ్మ చెట్టు స్వభావం కుచ్చుకునేది స్వభావం. ఏంటిదంటే మాటలు గుచ్చుతా ఉంటాయి, ప్రవర్తన గుచ్చుతా ఉంటుంది. అయితే అది చెక్కబడితేనే కిటికీ అయితే అంటది, తలుపు అయితే అంటది, బల్ల అయితే అంటే మనము దేవుని చేతిలో మనము రానంత వరకు కూడా నువ్వెవరివో నీకు అర్థం కాదు అసలు. అందుకే అక్కడ అంటాడు, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపుని ఏర్పరచను. అందుకే చిన్న ప్రియ ద్వారా మనం చాలాగా దేవుని యొక్క వాక్యము ద్వారా, ఎందుకనంటే మనం ఏం కావాలంటే సరిచేయబడాలి. భక్తుడు అంటాడు 17వ కీర్తన, నీ మాటను బట్టి నన్ను నేను సరి చేసుకుంటుని అంటాడు. 17వ కీర్తన చూడండి ప్రియమైన ద్వారా 3వ వచనంలో చూస్తే, బలాత్కారుల మార్గమును తప్పించుకుంటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొంటిని, నీ మార్గముల యందు నన్ను అడకలను స్థిరపరచుకున్నాను, నా కాలు జారలేదు. అంటే మనం ఏం కావాలంటే దేవుని మాట నీ హృదయంలో ఉండాలి, నీ తలంపుల్లో ఉండాలి, నీ ఆలోచన ఉండాలి. ఎందుకనంటే దేవుడు అనే మాట ఎందుకనంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఎందుకనంటే ఈ వాక్యము లేనప్పుడు రూపం అనేది రాదు. ఎందుకంటే వాక్యము ద్వారా కొట్టబడాలి, వాక్యము ద్వారా సరిచేయబడాలి, వాక్యము ద్వారా చెక్కబడాలి. అప్పుడే మనం ఏమవుతా అంటే ఒక రూపం వస్తా అంటే రూపం వచ్చినప్పుడు ఏం కావాలంటే దేవుని ఆత్మ. ఎందుకనంటే ప్రతి క్షణము ప్రతి దినము నీ మాటల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ నడవడిక ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. అందుకే ఎందుకనంటే దేవుని యొక్క ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, ఎందుకనంటే ఈ దేవుని యొక్క వాక్యం అయితే రెండో మాట ఏంటిదంటే దేవుని ఆత్మ ద్వారా. యోహాను సువార్త 7వ అధ్యాయము 39వ వచనం, తన యందు విశ్వాసముంచువారు. ఏంటిదట? విశ్వాసం. ఎందుకంటే విశ్వాసము, యథార్థత, నమ్మకము, పరిశుద్ధత, ప్రార్థన జీవితము, దేవునితో ఎప్పటికీ ఆ నడవడిక జీవితం. విశ్వాసం ఉంటేనే కదా దేవునికి ఇష్టంగా బ్రతికేది. ఇప్పుడే విశ్వాసం ఉంటుంది, కొద్దిగా అయితే విశ్వాసం అన్నట్టు. అందుకే ఇక్కడ ఏమంటారంటే తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడు. విశ్వాసముతో రావాలి. అయ్యా ఇలా ఆత్మను పొందాలి, అభిషేకమును పొందాలి. దేవా నువ్వు నాతో మాట్లాడాలి, దేవా నువ్వు దర్శించాలి, దేవా నన్ను బలపరచాలి, నీ ఆత్మ కుమ్మరింపు జరగాలని ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని సన్నిధికి రావాలి. అందుకే ఆయన పొందబో ఆత్మను గురించి మాట చెప్పాను. యేసు ఇంకా మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహించబడి ఉండలేదు. అంటే ప్రియమైన ద్వారా ప్రతి ఒక్క దేవుని బిడ్డల ద్వారా దేవుడు మహిమపరచబడాలి, దేవుడు ఘనపరచబడాలి. పాటల ద్వారా అయితేంది, వాక్యము ద్వారా అయితేంది, ఆరాధన ద్వారా అయితేంది. నీ చిన్న ఇంట్లో చిన్న కార్యం పెట్టుకున్నా దేవునికి మహిమ రావాలి. చిన్న కార్యక్రమం పెడతారా? అయ్యా అందరు వచ్చిండ్రు, అన్నం టైం అయిపోయింది, 5 నిమిషాలల్లా కొద్దిగా చెప్పి ఒక ప్రార్థన చేసి అయిపోతుంది. మహిమ లేదు దేవునికి. ఆశీర్వాదం ఎలా వస్తుంది? దీవెన ఎలా వస్తుంది? దేవుడు ఎలా తోడుగా ఉంటాడు? దేవుడు ఎలా నడిపిస్తాడు? అందుకే ఇక్కడ అంటాడు, అక్కడ ఇంకను యేసు మహిమపరచబడలేదు కనుక ఆత్మ అనుగ్రహించబడలేదు.
అంటే సంఘం ఏం కావాలంటే దేవుణ్ణి మహిమపరిచే సంఘం కావాలి, దేవుణ్ణి ఘనపరిచే సంఘం కావాలి, దేవుణ్ణి కొనియాడే సంఘం కావాలి. ఎందుకు అనంటే దేవుని సంఘంలో ముడత, మచ్చ, డాగు, కలంకం ఉండకూడదు. అంటే విశ్వాసే సంఘమై ఉంటాడు. విశ్వాసి లోపల పాపము కానీ, లోకము కానీ, మచ్చ, డాగు, ముడత కానీ ఏదైనా ఉంటే ఏమవుతుందంటే ప్రియమైన ద్వారా వారి జీవితంలో ఏమైపోతుందంటే ఆ మచ్చ ఉన్నప్పుడు దేవునికి మహిమ రాదు. అంటే విశ్వాసి ఎప్పటికప్పటికి కూడా కడగబడాలి, 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 యేసు రక్తముతో కడగబడాలి. చూడండి, 2 మాటలు చెప్పేసి మనం ముందుకు వెళ్దాం ప్రియమైన ద్వారా. చూడండి, మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇక్కడ పౌలు భక్తుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎఫెసు సంఘాన్ని గురించి ప్రస్తావించేసి అక్కడ ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. 5వ అధ్యాయము 25వ వచనం ఉంది. 5:25 పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. నువ్వు కూడా ఏం కావాలంటే భార్య ఏం చేయాలంటే భర్త భార్యను ప్రేమించాలి, భార్య కూడా భర్తకు లోబడి ఉండాలి. చాలా మంది ఎందుకనంటే అలాగే క్రీస్తు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు ఎప్పటికి కూడా. ఎందుకనంటే ఆయన ఎదురాడు వారి వరకు, సంఘం కొరకు కానీ, విశ్వాసి కొరకు కానీ, ఎదురాడు వారి వరకు అలా దినమెల్లా చేతులు చాపాడు. దినమెల్లా దేవుడు చేతులు చాపాడు దినమెల్లా. ఎందుకనంటే యు ఆర్ వెల్కమ్, నా బిడ్డలారా రండి, నా దగ్గరికి రండి, నన్ను హత్తుకొని ఉండండి, నాతో నడవండి, నాలో కలవండి, నా తలపులు కలిగి జీవించండి అని దేవుడు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. కానీ అందుకే అంటాడు ఇర్మియా ప్రవక్త, పెందల కాడనే లేచి నేను మాట్లాడుతుంది, వారు యోచించలేదు, ఆలోచన చేయలేదు. అందుకే ప్రియమైన ద్వారా, అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ కలిగిన సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్నానం. ఏం కావాలి? వాక్యముతోటి, వాక్యముతో కడగబడిండు. సంఘము సరిచేయబడింది. సంఘము వాక్యము ద్వారా కడగబడింది. వాక్యము వారి హృదయంలో ఉన్నది, వారి మనస్సులో ఉన్నది, వారి ఆలోచనలో ఉన్నది వాక్యం. అందుకే ఎందుకనంటే దాన్ని ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకోండకై యేసుప్రభు తనను తాను అప్పగించుకున్నాడు. అందుకే నువ్వు అప్పగించుకున్న దేవునికి నువ్వు కూడా అప్పగించుకొని దేవుణ్ణి మహిమపరచాలి. అందుకే ఆత్మ ఎందుకు రాలేదట చెప్పాలి. క్రీస్తు మహిమపడలే, నీ ద్వారా మహిమ రాలే, దేవునికి సంఘానికి మహిమ రాలే, నీ కుటుంబం ద్వారా దేవుని సంఘానికి మహిమ రాలే. అందుకే ఎందుకంటే ప్రియమైన ద్వారా మహిమ, ఎందుకనంటే ఆ మహిమ వస్తేనే ఆయన పోలికలోకి మార్చబడతాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనము 2వ కొరింథీయులకు రాసిన పత్రికల ఎందుకనంటే ఆత్మ ద్వారానే ఆయన పోలికలోకి మార్చబడతాడు. 3వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చివరి లైన్లో చూడండి ఎలాగనంట, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడతా ఉన్నావు. అంటే నువ్వు వాక్యముతో కడగబడాలి, సరిచేయబడాలి, కొట్టబడాలి, వాక్యాన్ని హత్తుకోవాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఆత్మతో నింపబడితేనే ఆయన పోలికలోకి మార్చబడతాడు. హల్లెలూయా. ఆయన పోలికలోకి మార్చబడతాడు. ఆయన పోలికలోకి మార్చబడిన నీవు ఏం కావాలి? ఒక భక్తుడు అంటాడు, ప్రాణముతో చెప్పుతా అంటాడు, నా ప్రాణమా, నా అంతరంగం ఉన్న సమస్తమా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. దేంతో చెప్తా ఉన్నాడు? ప్రాణముతో చెప్పుతా ఉన్నాడు.
ఒక భక్తుడు రాశాడు, నా ప్రాణం నీ పాదములే కోరుచున్నది, నా తల వంచి నీ సన్నిధిలో ఒదగాలన్నది. ఎవరితో చెప్తా ఉన్నాడు? ప్రాణముతో చెప్తా ఉన్నాడు. ఓ నా ప్రాణమా, నా ప్రాణములో ప్రాణమా. ఎందుకనంటే యేసుతో అంటాడు, నా ప్రాణములో ప్రాణమై ఉండు. మరొక భక్తుడు అంటా ఉంటాడు, ఏమంటాడంటే నా ప్రాణము దేవుణ్ణి దర్శించుటకును, ఆయన ఆవరణంలో ప్రవేశించుటకును, ఆయనను చూడవల్లని నా ప్రాణము ఆనందముతో కేకలు వేయుచున్నది. ప్రాణమయ్యా, ప్రాణము. ఎందుకనంటే ఇక్కడ మనము ప్రాణము కలిగి ఉన్నాము. ఎందుకనంటే దేవుని యొక్క జీవాత్మ మనలో ఉన్నది కాబట్టిగా దేవుడు చేసిన మేళ్ళ కొరకై కృతజ్ఞత కలిగి జీవించాలి నా ప్రాణానికి చెప్పుతా ఉన్నాడు. ప్రాణం ఏంటంటే నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమన్నాడు. పిచ్చివాడు ఈ రాత్రి నువ్వు నీ ప్రాణం తీసేస్తే నువ్వు సంపాదించింది ఎవరికి? అంటే ప్రాణముతో చెప్పుతా ఉన్నాడు. చూడండి అన్న, ప్రాణముతో చెప్పుతా ఉన్నాడు. చూడండి, మనం చూడండి 103వ కీర్తనలో మాట్లాడతాడు అక్కడ. తర్వాత 84వ కీర్తనలో మాట్లాడుతూ ఉంటాడు. 42వ కీర్తనలో మాట్లాడుతూ ఉన్నాడు ప్రాణము గురించి. నీ ప్రాణము దేన్ని వెతుకుతా ఉన్నది? నీ ప్రాణము దేని కొరకు ఆశపడుతూ ఉన్నది? నీ ప్రాణము దేని విషయంలో కృతజ్ఞత కలిగి ఉన్నది? దేవుడు నీకు ప్రాణాన్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. కానీ ప్రాణం ఎక్కడికి వెళ్తాము? ఈనాడు మొన్న గాడ్ ప్రొడక్షన్, దేవుని కాపుదల లేదు. ఒక్క కుటుంబంలో 18 మంది చనిపోయి నువ్వు సజీవు లెక్కలో ఉన్నావు. నీ ప్రాణం దేన్ని వెంకలాడతావు? దేవుడు ఎందుకనంటే నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన మేల్లో దేన్ని మరువకు అంటే ప్రీతి ద్వారా మనం ఈ కీర్తన గ్రంథాల్లో చూస్తా అంటే భక్తుడు చెప్తా ఉంటాడు, తన ప్రాణానికి హెచ్చరిక చేస్తూ ఉంటాడు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకు. దేవుడు నేటి వరకు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోతా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏం చేశాడంటే తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన మేల్లో దేన్ని మరవకుము. అంటే నువ్వు దేవుడు నీకు ఇచ్చిన పుట్టించినందుకు, సృష్టించినందుకు, నడిపించినందుకు, జీవమునిచ్చినందుకు, మంచి వాతావరణం ఇచ్చినందుకు, మంచి పిల్లల్ని ఇచ్చినందుకు, మంచి భర్తనిచ్చినందుకు, మంచి ఉద్యోగం ఇచ్చినందుకు కృతజ్ఞత కలిగి జీవించు. ప్రాణముతో చెప్తా ఉన్నాడు. ఏమన్నా చూడమ్మా 103వ కీర్తన ఏమంటాడు అక్కడ? చూడండి, ఎందుకనంటే చదువు, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకు. ఏంది? దేవుణ్ణి మరిచి ఏంది? దేవుణ్ణి విడిచి బ్రతకగలమా? దేవుణ్ణి విడిచి దేవుణ్ణి మరిచి బ్రతకగలుగుతామా? దేవుడు ఎందుకనంటే ఈ దేవుడు ఎందుకనంటే మన కరోనా కాలంలో ఆక్సిజన్ కొనుక్కోండి లక్షలు పోయాడు, కుప్పలు గులిపోయారు, మంచి కోటేశ్వర్లు గులిపోయారు. ఎందుకనంటే అక్కడ భక్తుడు చెప్పే మాట ప్రాణముతో చెప్పుతా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకు. ఎందుకంటే ప్రియదేని ద్వారా ఈనాడు చాలా మంది దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకొని దేవుడు చేసుకొని మేళ్లకు ప్రతిగా జీవితం లేదు, కృతజ్ఞత స్వభావం లేదు దేవుని దగ్గరికి రావడానికి. ఎందుకనంటే 10 మంది కుష్ఠరోగులను బాగు చేస్తే ఒక్కడే వచ్చిండు, వాడు అన్యుడు, వాడు కృతజ్ఞత కలిగిన వాడు. కృతజ్ఞత లేని జీవితం ఎలాంటిదంటే అంధకారము లాంటిది. అంధకారము లాంటిది. ఏంటంటే ఆ కృతజ్ఞత లేని జీవితము కోల్పోవడే తప్ప సంపాదించుకోదు. కృతజ్ఞత ఎందుకనంటే దేవుడిచ్చిన ఉపకారములకు, దేవుడిచ్చిన ఈవుకు, దేవుడు చేసిన కార్యానికి కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎందుకనంటే ఆ ఒక్కడు ఏం చేసినంటే కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి స్తుతించాడు.
చెప్తా ఉన్నాడు. ఎందుకనంటే మనం ఇప్పుడు ఇందాక చూడవచ్చు, ఈ 42వ కీర్తనలో ఈ మాట చూడవచ్చు. హల్లెలూయా. చూడండి 42వ కీర్తన మాట్లాడుతాడు అక్కడ 2వ వచనంలో, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం కలిగిన దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. ఏంటిది? ప్రాణానికి చెప్తా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైనా చెప్పావా ప్రాణానికి? భక్తుడికి ఉన్న ఆలోచన మనం కనుక చూస్తే, దేవుడు చేసిన మేళ్ళ కొరకు నేను దేవుని దేవాలయంలో అంటే దేవుని ఉపకారముల కొరకు. ఎందుకంటే ప్రేమ ద్వారా ఒక వ్యక్తి యేసు ప్రభు స్వస్థపరిచిన తర్వాత ఆయన బాగు చేసినప్పుడు అతడు అంటాడు, యేసు ప్రభు అంటాడు, ఏమంటాడంటే, నీవు మరలా నీకు ఎక్కువ కీడు కలగకుండా ఇంకా పాపం చేయ. అందుకే ప్రేమ ద్వారా మనం గమనించాలి, దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. ఈ దినమున మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఎందుకనంటే రేపు మన దినం అవుతుందో కాదో. అయితే ఈ మేలులను తలంచుకొని జీవించకపోతే అది జీవితమే కాదు, అది అంధకారం లాంటిది, అది నరకం లాంటిది, నిత్య నరకాగ్ని లాంటిది. అది ఆ నిత్య నరకాగ్నిలో ఎంత విలువైనది వేసినా కాలి బూడిదే తప్ప ఏమి రాదు. కృతజ్ఞత కలిగి జీవించడాన్ని బట్టి, ఆ కృతజ్ఞతను బట్టి దేవునికి వందనాలు చెప్పినప్పుడు, దేవునికి ఇచ్చినప్పుడు, దేవునితో నడిచినప్పుడు, దేవుని సన్నిధిలో ఆరాధించినప్పుడు, దేవునికి సాక్షిగా నిలబడినప్పుడు మరొక్క మేలు దేవుడు చేస్తాడు, మరొక్క మేలు చేస్తాడు. అందుకే ఈ బాబు అంటాడు, ఏ బాబు, నువ్వు స్వస్థత నొందినవయ్యా, నువ్వు బాగు అయిపోయినావు, కానీ ఇక మాత్రము మరలా, ఎందుకంటే మరలా ఇక పాపం కీడు కలక్కున్నట్టు మరలా పాపం చేయకంటాడు. చూడండి అన్నమాట బైబిల్ గ్రంథం యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా కీడు నీకు కలుగుకున్నట్లు ఇక పాపము చేయకు. మంచిగా పరిశుద్ధంగా బ్రతుకు. దేవుడు నిన్ను బాగు చేసిండు. కృతజ్ఞత కలిగిరా, కృతజ్ఞత కలిగి దేవునితో నడువు, దేవుని సన్నిధిలో ఆరాధించు, దేవునికి సాక్షిగా ప్రతి స్థలంలో నిలువు. కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే ప్రియదేవరా, ఎందుకనంటే ఒక వ్యక్తి దేవుడు దానికి ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి ఏం చేసిందంటే, పాత నిబంధన కాలంలో ఏం చేసిందంటే ప్రథమ ఫలంగా ప్రతిదీ ఇచ్చేశారు దేవునికి. కుమారులను ఇచ్చిండు, కుమార్తెలను ఇచ్చిండు, మొదటి జీతాన్ని ఇచ్చేసిండు, తర్వాత వారు కలిగింది అంత ఏదైనా కానీ దేవునికి సముష్టిగా ఇచ్చారు. హల్లెలూయా. ఎలా ఇచ్చిందమ్మా? ఇచ్చారు. ఎందుకనంటే మన బైబిల్లో ఎందుకనంటే ప్రతిదీ కూడా ఎందుకనంటే వాళ్ళు ప్రథమ ఫలంగా దేవునికి ఏం చేసిందంటే, నేను ఇవ్వాలి దేవుడు చేసిన మేలు. చాలా మందికి అంటే దేవుని దగ్గరికి వచ్చి ఆ కృతజ్ఞత స్వభావం లేదు. తర్వాత ఇది పాపం నుంచి విడిపించబడినా, రోగం నుంచి విడిపించబడినా, ఎందుకైతే మరలా గనక నువ్వు పోతే మరొక కీడు జరుగుతుంది. ఎందుకనంటే దేవుడు చేసిన మేళ్లకు ప్రతిగా మనం జీవించాలి. అందుకే మనం కనుక చూస్తా అంటే దేవునికి చేసిన ఒకవేళ ఆయువును బట్టి తెలియక గాలి కనుక ఎంత వెలగట్టగలుగుతాం, రోజు ఎంత గాలి పీల్చుకుంటున్నాం. అందుకే భక్తుడు ప్రాణంతో చెప్తాడా మనిషితోడా? ఒకవేళ గాలి కనుక లేకుంటే మనిషి బ్రతకడం నెవర్. కానీ
మరి దేవుడు నిన్ను ఎన్నో విధాలుగా స్వస్థపరిచి బలపరిచి ఆరోగ్యంనిచ్చి ఆదరణనిచ్చి ధైర్యాన్ని ఇచ్చి ఇది నా సజీవ లెక్కలు ఇస్తే నీ కృతజ్ఞత ఏది? దేవుని కొరకు ఏం చేశావు? దేవుని కొరకు ఏమి ఇచ్చావు? కీర్తనకు ఎందుకనంటే మనం చూడవచ్చు, ఎందుకనంటే ఈ ఎల్లప్పుడూ అంటాడు మనం పౌలు భక్తుడు చెప్తా ఉంటాడు, మనం ఎల్లప్పుడూ అప్పుడప్పుడా చూడండి అమ్మా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికి ఒకడు లోబడి ఉండండి. ఎందుకనంటే కృతజ్ఞత కలిగి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. ఎందుకనంటే చాలా మంది కృతజ్ఞత అనేది చాలా మందికి తెలియదు. అయింది గివింగ్ థ్యాంక్స్ అనేది. ఎందుకనంటే ఒక 10 రూపాయలు ఇచ్చినప్పుడు దానికి ఒక సాక్ష్య థ్యాంక్స్ బ్రదర్ మీరు చేసిన మేలుకు ఓకే. ఎందుకనంటే ఈ కృతజ్ఞత భావం లేని వాళ్ళు ఏంటంటే మన జీవితంలో చూడాలి, మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత భావంతోనే మనం జీవించాలి. కృతజ్ఞత లేకపోతే ఆ కృతజ్ఞత లేని జీవితము మరొక ఆశీర్వాదం కానీ మరొక మేలు కానీ మరొక దీవెన కానీ పొందుకోలేదు. ఎప్పుడైతే మనం చూడండి ఒక సొరకాయ గింజ పెడితే ఆ గింజ మళ్ళీ 2 గింజలు అవుతుందా చెప్పాలి. ఒక జామ చెట్టు పెడితే మళ్ళొక జామ గింజ నీకు ఇస్తుందా చెప్పాలి. ఎందుకనంటే ఇంకా ఎక్కువగా ఫలాలను ఇస్తా ఉంటుంది. ఎక్కువగా ఏం చేస్తా అంటే అది ఎక్కువగా ఇతరులకు ఫలాలను ఇస్తా ఉంటుంది. మన దేవుడు కూడా సంఘములో నాటినప్పుడు అనేకులకు ఫలాలను ఇచ్చేవారుగా ఉంటారు. ఫలాలను ఇవ్వాలి. ఫలము లేకపోతే నీ ప్రాణము ఎందుకు? దేవుడు చేసిన మేళ్లకు ప్రతిగా నువ్వు ఏం చేస్తున్నావు? లేదా సేవ చేస్తున్నావా? పరిచర్య చేస్తున్నావా? అనేక నశించిపోతున్న ఆత్మల కొరకు విజ్ఞాపన చేస్తున్నావా? లేకుంటే పంపేవాళ్ళు నేను పంపని ఎడల పంపేవారి కొరకు నీ ధనం సాయం చేస్తున్నావా? ఎందుకనంటే నీ నుంచి ఏదైనా ఏం కావాలంటే దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం కానీ పిల్లలకు కానీ వాళ్ళు ఏం చేశారంటే అన్నీ ఇచ్చారు. ప్రథమ ఫలంగా దేవునికి తీసుకొచ్చి ఇచ్చారు. ఎందుకనంటే మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలంటాడు. ఇక్కడ చూడండి పౌలు ఏం చేస్తాడంటాడు చూడమ్మా. కొలస్సీలకు రాసిన పత్రిక 16-17 కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరిని ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములో దేవుని గురించిన గానము చేయించు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీడి. సమృద్ధిగా కొంచెమా? అయితే ఇప్పుడు చెప్తా ఉంటాడు పౌలు, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయడి. చప్పలు కొట్టి ప్రభువుని సమస్తమా కొంచెమా? సమస్తము చేయాలి. అందుకే ప్రియదేవుని ద్వారా సమస్తము చేయాలి. మనం గనుక చూస్తే మనం చూడాలి. మనం ఇక్కడ ఆ పౌలు మాట